హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే మునక్కాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇది మా గుంటూరు స్టైల్లో ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మీరు మునక్కాయ ముక్క వేసుకొని తింటేనే అన్నం మొత్తం కూర కూడా లేకుండా తినేస్తారు. అంత రుచిగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ 6 ములక్కాయలు తీసుకున్నానండి. 6 ములక్కాయలు కూడా కొంచెం కండగలిగిన కాయలు తీసుకున్నాను. అంటే ముదురుకాయలు తీసుకున్నాను అనమాట, లేతగా ఉండకూడదు. సో ముదురుకాయలు తీసుకొని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకొని మనం పచ్చడి పట్టుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మునక్కాడని ఎడ్జెస్ని ఇలా కట్ చేసేయండి. ఇట్లా మటుకు పీసు తీయొద్దు, ఎందుకంటే మనకి మునక్కాయ ముక్కకి ఇలా పీస్ రాకూడదండి. ఎందుకంటే పీస్ వచ్చేసింది అనుకోండి, ముక్క నానే కొద్దీ విడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ముక్కను మనం ఇలా కంప్లీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంచులో కొంచెం ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పీసు మటుకు తీయకూడదండి. ఇలా పీస్ తీస్తే మనకి ముక్కలు కూరలకు పనికొస్తాయి, కానీ మనకి పచ్చళ్ళకైతే పనికిరావు. ఇది విడిపోతుంది ఇలా దీనిపైన ఉన్న పీస్ తీసేస్తే. అందుకని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అయితే అసలు తీసుకోకూడదు, ఇలా కట్ చేసుకోవాలి. అలా మన దగ్గర ఉన్న ముక్కలు మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి. లేదు అంటే మీరు పచ్చడి పట్టినప్పుడు ఊరే కొద్ది పచ్చడి మనకి మునక్కాయల ముక్కలు మొత్తం విడిపోయి అసలు ఆ కారంలో కలిసిపోయి మొత్తం పుల్లలు ఏరుకునేటట్లే ఉంటుంది. ముదిరి తీసుకోవడం వల్ల మాత్రమే పచ్చడి నిలువ ఉంటుందండి. లేతే తీసుకుంటే పచ్చడి ఒక 2 నెలలు 3 నెలలకు మించి నిలువ ఉండదు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, వీటిని ఇలా 2 ఇంచుల ముక్కలుగా అన్నిటినీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం 6 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు పచ్చడి పట్టుకోవాలనుకోండి, చిన్నయని పెద్దయని కాయలు ఉంటాయి. సో నేను మీకు కేజీల్లో చూపిస్తానండి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎందుకంటే చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, ఇప్పుడు మీరు ఎంత పొడుగు తీసుకున్నారో కాయలు మాకు తెలియదు కదా అని. అందుకని మనం కాయల్ని ఇలా తెలుసుకుందాం కేజీల్లో. నేను ఈ గిన్నె వెయిట్ ముందే కొలుసుకున్నానండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే 586 గ్రాములు ఇవి ములక్కాయలు వచ్చినాయి అనమాట. నేనేం చేశానంటే ఈ గిన్నె వెయిట్ నాకు 90 గ్రాములు ఉంది, అంటే 4 గ్రాములు తక్కువ 1/2 కేజీ ములక్కాయలు ఉన్నాయి. ఈ ములక్కాయల్ని 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ 1/2 కేజీకి సంబంధించిన కొలతలు నేను ఇప్పుడు చెప్తాను, చూసేయండి. మునక్కాయ పచ్చడి పెట్టుకోవడానికి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకొని వేయించుకుంటున్నాను. మెంతులు చక్కటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉంటే మనకి ఒక 4-5 నిమిషాలు టైం పడుతుంది. మెంతులు వేగగానే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని మరొక 2-3 నిమిషాలు వేయించుకుంటే ఆవాలు కూడా చిటిపట్లాడుతూ ఉంటాయండి. ఆ టైంలో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే సైడ్కి చిటిపట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తటి పిండిలాగా వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను 250 గ్రాముల పల్లి ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు ఏ నూనె అయినా తీసుకోండి, పప్పు నూనె అయినా తీసుకోండి, ఇక సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోండి. టేస్ట్ కొంచెం మారుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ మునక్కాడ ముక్కల్ని సగం సగంగా వేయించుకుంటూ, అంటే ఆ నూనెలోకి సరిపడా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి. ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. ఆయిల్ ఇలా బాగా కాగిన తర్వాత వేసుకోవడం వల్ల మనం వెంటనే ముక్కలు వేగుతూ ఉంటాయండి. అందుకని ఇలా కాగిన ఆయిల్లోకి వేసుకొని ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుకొని తీసేసుకోవాలి. ఎక్కువ ఉడికినాయి అనుకోండి, ఆయిల్లో మగ్గిపోతే మనకి విడిపోతుంది ముక్క. పచ్చడి మొత్తం అసలు పుల్లలే ఉంటుందండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరు పచ్చడి ఎందులో అయితే కలుపుదాం అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి తీసేసుకోండి. మరలా వేరే గిన్నెల్లోకి తీసుకున్నారంటే ఆయిల్ అలా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి మిగిలి ఉన్న మునక్కాడ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా నా దగ్గర ఉన్న 1/2 కేజీ మునక్కాడ ముక్కల్ని ఫ్రై చేసేసుకొని ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను.
ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను తాలింపు వేసుకుంటున్నానండి. దానికోసం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ పోపు మొత్తం ఇలా ఫ్రై అవ్వగానే ఇందులోకి ఒక 3 రెమ్మల కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 3 ఎండుమిరపకాయలని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే ఒక 20 వెల్లుల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ముక్కలు కట్ చేసుకోవడం ఇష్టం లేదంటే డైరెక్ట్గా వేసుకోండి, లేదా దంచైనా వేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల కారంలో కలిసిపోతుంది. అప్పుడు పచ్చడి వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెల్లుల్లిపాయని చూసుకోకుండా అయినా తినేస్తారు. అదే వెల్లుల్లిపాయ పాయిగా అది రెబ్బలుగా వేస్తే ఏరి పక్కకు పెడతారు కొంతమంది అని నేను ఇలా వేసుకుంటానండి. ఇంట్లో మీ ఇష్టం ప్రకారం వేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ వెల్లుల్లిపాయను కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత నేను చింతపండు గుజ్జు పెట్టుకున్నానండి. ఆ గుజ్జుని వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో మగ్గపెట్టుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జుని నేను తీసుకొని ఉడకపెట్టుకున్నాను. ఆ గుజ్జుని ఎలా చేసుకున్నాను అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి, ఆ వీడియోని చూసేయండి. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని వదిలేసి చింతపండు బాగా ఆయిల్లో మగ్గిపోయి ఉంటుంది. ఆ టైంలో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది మొత్తం కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అది చల్లారేలోపు మునక్కాయ ముక్కలు చల్లారిపోయి ఉన్నాయండి. వీటిలోకి మనం ఉప్పు కారాలు కలుపుకుందాం. 1/2 కేజీ మునక్కాయ ముక్కల్లోకి 50 గ్రాముల ఉప్పు, అలానే 100 గ్రాముల కారం తీసుకుంటున్నాను. 100 గ్రాముల కారం తీసుకున్న తర్వాత ఇందులోకి నేను ముందుగానే మిక్సీ ఆడి పక్కన పెట్టుకున్న మెంతుపిండి, ఆవు పిండిని కూడా వేసుకుంటున్నాను. ఇలా చాలా మెత్తగా మిక్సీ ఆడేసుకున్నానండి. ఆ పిండిని కూడా వేసుకొని ఇప్పుడు మనం ముక్కలన్నిటికీ ఈ ఉప్పు కారాలు మెంతుపిండి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, మీరు చేతితో కలుపుకుంటే చేతికి తడి లేకుండా, గరిటతో కలిపితే గరిటకు తడి లేకుండా కలుపుకోండి. ఎందుకంటే ఇది సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి కాబట్టి. నేను 1/2 కేజీయే చూపిస్తున్నానండి. నేనైతే చేత్తో కలుపుకుంటే ఈ మునక్కాయ ముక్కలకు ఉప్పు కారాలు బాగా పడతాయని ఒక గ్లౌజ్ వేసుకొని ఆ గ్లౌజ్తో జాగ్రత్తగా ముక్కలు నలగకుండా చితకకుండా ఇలా కలుపుకుంటూ మునక్కాయ ముక్కలకు ఉప్పు కారాలు పట్టనిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా నేను ఈ పచ్చడి అనేది కొలతలు ప్రకారంగా చూపిస్తున్నానో. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇలా మునక్కాయ ముక్కలకు బాగా పట్టిన తర్వాత చల్లారిపోయిన ఆయిల్ని అలానే చింతపండు గుజ్జుని ఈ పచ్చడిలోకి వేసేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదు అంటే పచ్చడి నల్లగా అయిపోతుంది. నిల్వ ఉండేటప్పుడు రుచి వాసన కూడా మారిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ముక్క నలగకుండా ఈ గుజ్జు మొత్తం ఆయిల్ మనకి ఈ ములక్కాయ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. నూనె సరిపోలేదని మనకి 3 రోజులు ఊరిన తర్వాత మనకి నూనె మొత్తం పైకి తేలుతూ ఉంటుంది. 1/2 కేజీ పచ్చడికి 1/4 కేజీ నూనె అనేది పర్ఫెక్ట్ అండి. ఈ ములక్కాయ పచ్చడికి సరిపోతుంది. మనకి ముక్కు కూడా మాగి భలే రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో మీరు ఒక ములక్కాయ ముక్క వేసుకొని కారం కూడా గుజ్జు కూడా వేసుకోకుండా అన్నంలో కలుపుకొని తినేయచ్చు. అంత రుచిగా ఉంటుందండి ఈ మునక్కాయ పచ్చడి. మా గుంటూరు వాళ్ళం ఈ మునక్కాయ పచ్చడి పెట్టాము అంటే అది అద్దిరిపోవాల్సిందే. మీరు నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఎలాంటి పచ్చళ్ళు చూపించాలో నాకు కామెంట్ రూపంలో తెలియచేసినట్లయితే నేను ఆ పచ్చళ్ళు కూడా పెట్టి కొలతలతో సహా చూపిస్తానండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా. ఇటువంటి టేస్టీ రెసిపీస్, యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.